ఈ సమాజంలో ఇంత చైతన్యంతో ముందుకెళ్తున్నా కూడా ఇలా మన వర్గాలకు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోతానని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ గత ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇచ్చిన 34% రిజర్వేషన్ కంటే తక్కువగా 31.4% రిజర్వేషన్లను ఇచ్చి బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సభాముఖంగా మన అందరం తీర్మానం చేద్దాము, మనకు అన్యాయం చేసిన 56.33% ఉన్న బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలు ఎవరు ఓట్లేయకూడదు. మీకు నచ్చితే సత్యం. ఒకవేళ అధికారికంగా నేను 42% రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేకపోతే పార్టీ ద్వారానైనా ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్కసారి కూడా సమీక్ష జరపలే. నామినేషన్ల ప్రక్రియ కూడా మిలిసింది. ఎక్కడ కూడా జనరల్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యలే. ఇది కాంగ్రెస్ బీసీలకు చేసిన ద్రోహం. ఈ ద్రోహాన్ని మన అందరము రేపు ఎన్నికల్లో ఎండగట్టి ప్రజలకు చేరువ చేద్దాము. దానికి మనం అందరం సిద్ధం అని తెలియజేయాలి. ఎక్కడైతే బీసీ